అనేక విధాలుగా ప్రజలకు సంబంధించిన సమస్యలు తీరుస్తా ప్రజలకు కావాల్సిన సేవలన్నీ చేస్తా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తానికి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా రాజమండ్రి కూడా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు రాజమండ్రి ప్రజానీకానికి ఇచ్చిన మాట ప్రకారంగా ఏ విధంగా మనం కార్యాచరణ ముందుకు తీసుకెళ్తే ప్రజలకు మనం న్యాయం చేయగలిగాం మన పందాలోనూ ఆయన ఈ 2 సంవత్సరాలు నడిచి అనేక విధమైన కార్యక్రమాలు చేపట్టి ప్రజలతో మమేకమై ఆ కార్యక్రమాల్ని విజయవంతం చేయడం జరిగింది. అందులో భాగంగా గతంలో ఏంటంటే ప్రతి ఎమ్మెల్యే నెగ్గిన తర్వాత 2-3 నెలలు తాకిడి ఉంటుంది, ప్రజల తాకిడి. ఇప్పుడు 2-3 నెలలు కాదు, 2 సంవత్సరాలైనా కూడా ఉదయం 300 మంది, సాయంత్రం 200 మంది ఆఫీస్కి వచ్చి పనిచేసుకున్నారంటే ప్రజల్లో నమ్మకం. మనం ఆఫీస్కి వెళ్తే మన బాధలు ఏమైనా చెప్పుకుంటే అవి తీరుతాయి, మనకి అవి మ్యాక్సిమం 80% వరకు ఎమ్మెల్యే గారు 100% కాకపోయినా క్లియర్ చేస్తున్నారని చెప్పి ఒక నమ్మకంతో ఈరోజు కూడా ఉదయం సాయంత్రం 500 మంది ప్రత్యేకించి అక్కడ రావడం పనులు చేసుకోవడం జరుగుతుంది. ఏదైతే ప్రజలకు పనిచేస్తున్నామో ఆ ప్రజలే కాకుండా కార్యకర్తలు గత 5 సంవత్సరాలు మన అపోజిషన్లో ఉంటా అనేక ఇబ్బందులు పడి కార్యకర్తలందరూ కూడా నాయకులు తెలుగుదేశం పార్టీకి వెన్నుముకలా ఉండే వాళ్ళందరూ కూడా ఇవాళ ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ప్రత్యేకంగా కార్యకర్తల్ని నాయకుల్ని కలిసి వాళ్ళ ఇబ్బందులు ఏంటి, వాళ్ళు ఏమైనా ఇంకా సమస్యలు ఉన్నాయా వార్డులోనూ, వాళ్ళకి సంబంధించిన కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నాయా, అదే వార్డులో ఏమైనా కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని సదుద్దేశంతో ఈ కార్యక్రమం మన వార్డు మన ఆదిరెడ్డి అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇది 12వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలతోటి మమేకమై చేస్తున్నది వేరు, కార్యకర్తల్ని కాపాడడం, కార్యకర్తల భవిష్యత్తుగా వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఏ ఇబ్బంది పడుతున్నారు, నాయకులు ఏ ఇబ్బంది పడుతున్నారు తెలుసుకోవడం చోటే ఈ కార్యక్రమం తలపెట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు నాయకులు కార్యకర్తలకి గత 5 సంవత్సరాలు కానీ గత 82 నుంచి ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళ గౌరవం తగ్గేలాగా ఇప్పటికే మన అన్ని ఎండోమెంట్ కమిటీస్లోనూ 140 మందికి మనం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ప్రాతినిధ్యం కలిగించి వాళ్ళందరినీ కూడా గౌరవప్రదమైన పదవులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మనకేంటంటే జనసేన బీజేపీని సమన్వయం చేసుకుంటా ప్రతి కమిటీకి 10-11 మంది ఉంటే అందులో కంపల్సరీ కూడా పైనుంచి వచ్చిన ఆర్డర్ ప్రకారంగా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఒక బ్రాహ్మణ్ని, ఒక నావీ బ్రాహ్మణ్ని ఖచ్చితంగా కమిటీలో తీసుకోవాలి. 10 మందిలో వాళ్ళిద్దరూ పోతే ముగ్గురికి బీజేపీ జనసేన ముగ్గురికి ఇచ్చి వీళ్ళందరినీ కూడా ఎవరికి ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా అందరినీ సమన్వయం చేసుకుంటూ రాజమండ్రిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా తీసుకొని ఆ విజయవంతం చేసిన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇవాళ నేను ప్రెసిడెంట్గా అయిన సందర్భంలో ఇవాళ రాజమండ్రిలో ఈ బాధ్యత నా మీద పెట్టి నేను సుదీర్ఘంగా చాన్నాళ్ళ నుంచి కార్యకర్తగా పనిచేశాను. 1982 పార్టీ పెడితే 88లో పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పార్టీలో రావడం, 88 నుంచి ఈ రోజు వరకు కార్యకర్త నుంచి ఈ స్టేజ్కి రావడం, ఇవాళ నా ఆధ్వర్యంలో కార్యకర్తలకి నాయకులకి న్యాయం చేయడానికి ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమం తీసుకున్నారు. కాబట్టి నేను చాలా ఆనందపడుతున్నాను, అలాగే నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే కార్యకర్తల్ని నాయకుల్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం ఇవాటి వరకు చాలామంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఏదో చేశారంటే చేసేయడం కాకుండా ఇవాళ ఏమన్నా చిన్న విషయాలుంటే ఎమ్మెల్యే గారి వరకు రాలేకపోతే నాయకులు కార్యకర్తలు కూడా నాతో చెప్పడం, నేను ఎమ్మెల్యే గారు షేర్ చేయడం, ఇంకా ఇలాంటి ఇబ్బందులు ఎందుకు డైరెక్ట్గా నాతో చెప్తారు. ఈ కార్యక్రమంగా తీసుకెళ్ళి కార్యక్రమంలో ప్రతి వార్డుకి 2 వార్డులకి ఒక కార్యక్రమం పెట్టి వారానికి 2 రోజులు 4 వార్డులు పెట్టి 4 వార్డు కార్యక్రమాల్లో 2 వార్డులు వారానికి 2 వార్డులు 4 వార్డులు చెప్పిన 2 పర్యాయాలు పెట్టి ఈ 2 పర్యాయాలు కూడా వాళ్ళతో మమేకమై ఏదైతే అధికారులందరినీ కూర్చోబెట్టి ఆ వార్డులో సమస్యలు ఏమన్నా, ఇప్పటివరకు వర్క్లు అంతేని ఎన్ని లక్షల వర్క్లు చేసాం, ఇంకా క్షేత్రస్థాయిలో చేయవలసినవి ఏమున్నాయి, మీకు ఇమీడియట్లీ చేయవలసినవి ఏమున్నాయని ఆ కార్యకర్తల్ని నాయకుల్ని కనుక్కొని అలాగే ఇప్పటికే కార్యకర్తల ప్రజల్లోనూ